ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. అందరికీ నమస్తే. నిన్నటి వీడియోలో పుష్యమాసం గురించి, పుష్యమాసంలో ఏ దేవుడిని ఆరాధించాలో, పండుగల విశిష్టత గురించి తెలుసుకున్నాము. దాంట్లో సూర్య భగవానుడి గురించి, సూర్య భగవానుడికి పూజ చేయడం శ్రేయస్కరమని నిన్నటి వీడియోలో తెలుసుకున్నాము. ఈరోజు సూర్యాష్టకమును అర్థంతో తెలియజేస్తాను. శ్రీ సూర్యాష్టకం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవుడైన సూర్య భగవానికి నమస్కారము. ఉదయభానుడు నన్ను కరుణించుగాక. దీనాధిపతికి నమస్కారం. ప్రకాశ స్వరూపునకు నమస్కారం అని అర్థము. ఆదిదేవుడవై పగటిని సృజించి వెలుగును ప్రసాదించిన నీకు ప్రణమిల్లుతున్నాను అని మనం సూర్యభగవాన్ని ప్రార్థిస్తున్నాము. సప్తాస్వరరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రములు కల రథమును అధిష్ఠించినవాడు, తీవ్రమైన తేజస్సు కలవాడు, కశ్యప మహర్షి కుమారుడు, తెల్లని పద్మమును ధరించినవాడు అగు సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను. 7 గుర్రములతో కూడిన రథంపై ప్రకాశంతో చేత పద్మమును ధరించిన కశ్యప పుత్రుడైన నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎర్రని రథంపై సంచరించేవాడును, సర్వలోకములకు సృష్టికర్తయు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్య భగవానికి నేను నమస్కరిస్తున్నాను. ఎర్రని రంగుగల రథంపై ఆసీనుడవై సకల విశ్వమునకు తండ్రివై సకల పాపములను హరించినట్టి శ్రీ సూర్య భగవానునకు నమస్కరిస్తున్నాను అని అర్థం. త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సత్వ తమో రజోగుణములు దాల్చినవాడు, మహాశూరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను. అంటే సత్వరజ తమో గుణములతో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రతిరూపమై అన్ని పాపములను తొలగించి శ్రీ సూర్య నారాయణుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రపంచ సర్వలోకానం తం సూర్యం ప్రణమామ్యహం. దేదీప్యమానముగా ప్రకాశించువాడు, వాయుస్వరూపుడు, ఆకాశస్వరూపుడు, సర్వలోకములకు ప్రభువు అగు సూర్య భగవానునకు నేను నమస్కరిస్తున్నాను. విశ్వమంతటా నిండి ప్రకాశవంతుడైన శ్రీ సూర్యనారాయణమూర్తికి నేను ప్రార్థిస్తున్నాను అని అర్థం. బంధూక పుష్ప సంకాశం ఆరకుండల
భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మంకిన పువ్వు వలె ఎర్రని వన్నె కలవాడు, హారములను కుండలములను ధరించేవాడు, ఒకే చక్రం గల రథంపై పయనించేవాడు అగు సూర్య భగవానునకు ప్రణమిల్లుచున్నాను. బంధువుక పుష్పం వలె ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ గలములో మాలను, కర్ణాభరణములను, హస్తమున చక్రమును ధరించిన సూర్యదేవునకు నమస్కరిస్తున్నాను అని అర్థం. తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. జగత్సృష్టికి కారణమైనవాడు, దివ్య తేజస్సుచే ప్రకాశించు చుండెడివాడు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్య భగవానునికి నేను ప్రార్థిస్తున్నాను. అన్ని లోకములను నిర్వహించువాడైనవి సకల పాపహరుడైన సూర్యనారాయణకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సమస్త జగత్తునకు ప్రభువు, జ్ఞానము విజ్ఞానము మోక్షము నసుగువాడు, సర్వ పాపములను నశింపచేయునట్టి సూర్య భగవానునికి నమస్కరిస్తున్నాను. జగన్నాథుడై తన ప్రచండ కిరణములచే ముక్తిని ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ మూర్తికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఫలశ్రుతి. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. అంటే ఈ సూర్యాష్టకము ప్రతిదినము పఠించిన వారికి గ్రహపీడలు నశించును, పుత్రులు లేనివారికి పుత్రులు కలుగుదురు, దరిద్రులు ధనవంతులగుదురని ఈ సూర్యాష్టకము యొక్క ఫలశ్రుతి తెలియజేస్తుంది. ఈ సూర్యాష్టకాన్ని నిత్యము పఠించిన వారికి గ్రహబాధలు తొలగిపోయి పుత్ర సంతతి లేని వారికి పుత్రులు కలగడమే కాక దరిద్రులు ధనవంతులు అవుతారని ఈ శ్లోకము ద్వారా చెప్పబడింది. ఆమిషం మధుపానాం చయః కరోతి రవేర్దినే సప్తజన్మ భవే ద్రోగి జన్మ జన్మ దరిద్రత. శ్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం ప్రగచ్చతి. ఆదివారం నాడు మద్యం సేవించిన వారు రాబోయే 7 జన్మల్లో దరిద్రులుగా జన్మిస్తారు. అలాగే నూనెతో స్నానము, మధుమాంసములను త్యజించిన వారిని వ్యాధులు, శోకము, దరిద్రము జన్మజన్మలకు దరి చేరవు. ఇది సూర్యాష్టకం సంపూర్ణం.